హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి సైన్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో పార్ట్ 2 మాట్లాడుకుందాం. సో మోస్ట్లీ రిపీట్ అవుతున్న ఈ ప్రశ్నలు అనే సెషన్లో ఈరోజు మనం సెకండ్ వీడియో మాట్లాడుకోబోతున్నాం. సో ఇవి కూడా రీసెంట్గా అడిగిన షిఫ్ట్లో చాలామంది పిల్లలు నాకు సెండ్ చేసిన క్వశ్చన్స్ అనమాట. సో వాటికి సంబంధించిన వాటి చుట్టుపక్కల ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ని డిస్కస్ చేసుకుంటూ క్వశ్చన్స్ని హై లెవెల్లో డిస్కస్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. సో లాస్ట్ టైం నేను వీడియోలో మాట్లాడినప్పుడు ఒక చిన్న మిస్టేక్ మాట్లాడాను. సో ఏంటి అంటే ఆ మిస్టేక్ ఇదిగోండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫంక్షన్ ఆఫ్ గాల్గి అన్నప్పుడు సో నేను థర్డ్ ఆప్షన్ టిక్ చేసేది రైట్ అని చెప్పాను. కాదు, ఈ మూడు ఆప్షన్లు రైటే. ఇది 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 ఈ మూడు రైటే అనమాట. డీటాక్సిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ ఇది రాంగ్ అనమాట. సో నాట్ అన్నాడు కాబట్టి గాల్గి ఆపరేటర్స్ ద్వారా జరగని పని ఏంటి అంటే డీటాక్సిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్. ఇది చేసేది ఎవరు అంటే స్మాల్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం, లేదా ఒకవేళ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం ఇచ్చినా సరే మనం పెట్టచ్చు అనమాట. అది ఆన్సర్. ఈ చిన్న కరెక్షన్ చేసుకోండి. ఒకవేళ నేను ఏమైనా హడావుల్లో కానీ ఏమైనా మిస్టేక్గా మాట్లాడితే కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేస్తాను, ఓకేనా? ఆ పిన్ చేసిన కామెంట్ని ఒకసారి ప్రతిసారి వీడియోలో చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ సెక్షన్లో ఏమైనా ఉందా లేదా అని గమనించుకొని ఒకసారి వెళ్ళండి, ఓకేనా? సో ఇక ఈరోజు ఆలస్యం చేయకుండా మనం పార్ట్ 2లోకి వెళ్దాం. మరికొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ పార్ట్ 2 అనమాట. ఇలాగే చాలా పార్ట్స్ వస్తూ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయండి. ఈరోజు మాట్లాడుకునే ఒక టాప్ 15 క్వశ్చన్స్లో మీరు ఎన్ని ఆన్సర్ చేయగలిగారు అనేది కామెంట్ సెక్షన్లో మాత్రం రాయటం మర్చిపోవద్దు, ఓకేనా? మధ్యలో ఏమైనా క్వశ్చన్స్ అడిగితే వాటికి కూడా ఆన్సర్ చేయండి. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఇదిగోండి. 16th క్వశ్చన్స్. నిన్న మనం 15 ఫినిష్ చేసుకున్నాం కదా, ఈరోజు 16వ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద గివెన్ 4 స్టేట్మెంట్స్ అబౌట్ ఇథనాల్. ఇథనాల్ అంటే C2H5OH. ఇథనాల్ గురించి చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అన్నారు. ఫస్ట్ చదువుదాం. ఇట్ ఈస్ ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ఆల్ ఆల్కహాలిక్ డ్రింక్స్ అన్నారు. అంటే అన్ని ఆల్కహాలిక్ బేవరేజెస్లో ముఖ్యంగా వాడేది ఏంటి? ఇథనాలే. ఇథనాల్ నుంచే అన్ని బేవరేజెస్ తయారవుతున్నాయి అనమాట. అంటే బ్రాందీ, విస్కీ, రమ్ము ఇలాంటివన్నీ కూడా ఇథనాల్ అనమాట. ఆల్కహాల్ పర్సంటేజెస్ ఆధారంగా ఒక్కొక్క రకమైన బేవరేజ్, ఒక్కొక్క రకమైన మందు అనేది ఆల్కహాలిక్ అనేది తయారవుతూ ఉండిద్ది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రెండోది, ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ సాల్వెంట్ అన్నాడు. ఇది రాంగ్ అనమాట. ఒక ఇథనాల్ అనేది అది మంచి సాల్వెంట్ అనమాట, ఓకేనా? అది మంచి సాల్వెంట్గా పనిచేస్తూ ఉండిద్ది, కానీ నాట్ సాల్వెంట్ అన్నాడు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏమైపోయింది? రాంగ్ అయిపోయింది. మనం కూడా టింక్చర్ ఆఫ్ అయోడిన్లో మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందో లేదో. టింక్చర్ ఆఫ్ అయోడిన్, ఆ టింక్చర్ ఆఫ్ అయోడిన్లో మనం అయోడిన్ తీసుకెళ్ళి దేంట్లో కలుపుతామని చెప్పాం? ఇథనాల్లో కలుపుతామని చెప్పాం. ఇది సొల్యూటు, ఇది సాల్వెంట్, ఇది ఒక మంచి సొల్యూషను. టింక్చర్ ఆఫ్ అయోడిన్ గాయాలను మనపడానికి ఉపయోగపడుతుంది అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, ఓకేనా? కానీ వాడు నాట్ సాల్వెంట్ అన్నాడు కదా, అందుకు రాంగ్ అయింది. నెక్స్ట్, ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఇన్ ఆల్ ప్రపోర్షన్స్ అన్నాడు. నువ్వు ఏ ప్రపోర్షన్లో కలిపినా సరే ఒక ఇథనాల్ అనేది వాటర్లో ఏమైద్ది? సాల్యుబుల్ అయింది, మంచిగా కరిగిద్ది అనమాట. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. ఫోర్త్ చూద్దాం. ఇట్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ అన్ ఎడిటివ్ ఇన్ పెట్రోల్ అనమాట. ఒక పెట్రోల్లో ఎడిటివ్గా దీన్ని వాడరు అన్నాడు. ఇది తప్పు. ఒక ఇథనాల్ని పెట్రోల్లో ఎడిటివ్గా వాడతారనమాట. డైరెక్ట్ ఎన్సీఆర్టీ బిట్ అనమాట ఇది, ఓకేనా? ఎడిటివ్గా పెట్రోల్ ఇండస్ట్రీస్లో పెట్రోల్ని తయారు చేస్తున్నప్పుడు దీన్ని కంపల్సరీగా వాడతారు. సో వాడు వాడరు అన్నాడు. సో 2 and 4 ఆప్షన్స్ అనేవి రాంగ్. వాడు కరెక్ట్ అయ్యాడు కదా, సో 1 and 3 ఆన్సర్స్ అనమాట. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, ఓకేనా? ఇలా స్టేట్మెంట్స్ ఆధారంగా ఇస్తున్న క్వశ్చన్స్ని జాగ్రత్తగా మనం సాల్వ్ చేయాలి. కమింగ్ టు 17th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యారెక్టర్స్ వాజ్ నాట్ సెలెక్టెడ్ బై మెండెల్. మెండెల్ ఏ క్యారెక్టర్స్ని బఠానీ మొక్క సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆయన దగ్గర లేవు అన్నాడు. సో ఆయన దగ్గర పాడ్ సైజ్ ఉందా? ఉంది. పాడ్ కలర్ ఉందా? ఉంది. ఫ్లవర్ లొకేషన్ ఉందా? ఉంది. ఇంకేమి లేదు, పాడ్ లొకేషన్ లేదనమాట. సో మనం మాట్లాడుకున్నాం సీడ్ కలరు, సీడ్ షేపు, ఫ్లవర్ కలరు,
ఫ్లవర్ పొజిషను, స్టెమ్ లెంత్, నెక్స్ట్ ఇంకేముంది, సీడ్ అయిపోయింది, పాడ్ ఉంది కదా, పాడ్ కలరు, పాడ్ షేప్. 1 2 3 4 5 6 7 ఈ 7 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని ఆయన డిజైన్ చేసుకొని వీటి ఆధారంగా జెనెటిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ పాడ్ లొకేషన్ ఎక్కడా లేదు. సో 4th ఆప్షన్ వాజ్ ద రాంగ్ ఆప్షన్. వాడు కూడా నాట్ అడిగాడు. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద డ్రై లీవ్స్ అండ్ ఫ్రూట్స్ ఫాల్స్ వెన్ వి షేక్ ఏ ట్రీ. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి మనం దాన్ని బాగా కదిలించినప్పుడు ఆ చెట్టుకున్న ఆకులు అదేవిధంగా కాయలు పండిన తర్వాత అవి రాలిపోతాయి అన్నమాట. అవి రాలిపోవటానికి ఫస్ట్లా కారణమా, సెకండ్లా కారణమా, థర్డ్లా కారణమా, ఫ్రిక్షన్ కారణమా అని అడిగాడు. సో యాక్చువల్గా మనం ఒక చెట్టుని కదిలించడానికి ముందు అదే పొజిషన్లో ఉంది, రెస్ట్ పొజిషన్లో ఉంది. కానీ రెస్ట్లోనే ఉండటానికి ఇష్టపడుతూ ఉండిద్ది. కానీ మధ్యలో మనం ఏం అప్లై చేసాం, ఫోర్స్ అప్లై చేసాం. అప్లై చేసి రెస్ట్ పొజిషన్లో ఉన్న వస్తువును మనం దేంట్లోకి తీసుకొచ్చాం, మోషన్లోనే తీసుకొచ్చాం. సో మనం దీన్ని ఏమని పిలవాలి, ఒక రెస్ట్లో ఉన్న వస్తువుని మోషన్లోకి తీసుకొచ్చాం. కానీ దానికి రావడానికి ఇష్టం లేదు. దట్ ఈస్ ఇనర్షియా, న్యూటన్స్ ఫస్ట్ లా అనమాట. సో న్యూటన్ ఫస్ట్ లా కారణంగా అవి పడిపోతున్నాయి. ఓకేనా. సో రెస్ట్ పొజిషన్లోకి నుంచి మోషన్ పొజిషన్లోకి రావడానికి దానికి ఇష్టం ఉండదు. అందుకే రెసిస్ట్ అని అంటాడు అనమాట డెఫినేషన్లో. ఓకేనా. ఆ కారణం ద్వారా ఒక చెట్టుకున్న ఎండిపోయిన ఆకులు అదేవిధంగా కాయలు కిందకి రాలుతున్నాయి అనమాట. సో న్యూటన్ ఫస్ట్ లా ఎగ్జాంపుల్స్, సెకండ్ లా ఎగ్జాంపుల్స్ బాగా చూడండి, వాటిని బాగా అడుగుతూ ఉంటాడు. ఓకేనా. ఉదాహరణకి ఒక క్యారమ్ బోర్డు ఉంది. క్యారమ్ బోర్డులో అన్ని కాయిన్స్ని మధ్యలో సెట్ చేసి నేను స్ట్రైకర్తో కొట్టాను అనమాట. సో స్ట్రైకర్తో ఎప్పుడైతే ఆ మధ్యలో ఉంచిన క్యారమ్స్ నేను కొట్టానో అప్పుడు క్యారమ్స్ అనేవి మూవ్ అవుతాయా లేదా, అది ఏలా, ఫస్ట్ లానా, సెకండ్ లానా, థర్డ్ లానా, ఫిక్షనా? కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఓకేనా. కమింగ్ టు 19th క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇంటర్కాలేటెడ్ డిస్క్స్ అనే భాగం మనకి మజిల్ సెల్స్లో కనపడుద్ది అనమాట. మనకి మజిల్ సెల్స్లో మనకి 3 మాట్లాడుకున్నాం. ఒకటి స్కెలిటల్ మజిల్, ఇంకోటి ఏమో స్మూత్ మజిల్, ఇంకోటి ఏమో కార్డియాక్ మజిల్. ఈ ఇంటర్కాలేటెడ్ డిస్క్స్ అనేవి మీకు ఏ మజిల్స్లో ఉంటాయి అన్నాడు. స్కెలిటల్ మజిల్స్లో ఉండవు, స్మూత్ మజిల్స్లో ఉండవు, కార్డియాక్ మజిల్స్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా. నేను కాస్త ఇంట్లో ఉన్నాను, మా దగ్గరలో పక్షులు ఉన్నాయి, అవి అరుస్తూ ఉన్నాయి. ఒకవేళ ఆ సౌండ్ ఏమి వినపడితే ఏం పట్టించుకోమాగండి. ఓకేనా. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను, మోస్ట్లీ వినపడదు. కానీ వాటికి మ్యాథ్ వేసిన అరుస్తూనే ఉన్నాయి, వాటిని పట్టించుకోవద్దు. సౌండ్ రాకపోతే ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇంటర్కాలేటెడ్ డిస్క్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయి, కార్డియాక్ మజిల్స్లో ఉంటాయి అనమాట. ఇదిగోండి, ఇది కార్డియాక్ మజిల్స్. ఈ కార్డియాక్ మజిల్స్లో ఇదిగోండి న్యూక్లియస్. కార్డియాక్ మజిల్స్లో ఏం న్యూక్లియస్ ఉండిద్ది, సింగిల్ న్యూక్లియస్ ఉండిద్ది అనమాట. ఇవి బ్యాండ్స్, ఇవి ఇక్కడ ఉన్నాయి చూసారా, వీటిని ఇంటర్కాలేటెడ్ డిస్క్స్ అంటారు. ఇవి కార్డియాక్ మజిల్స్లో మాత్రమే ఉంటాయి, ఇక దేంట్లోనూ ఉండవు అనమాట. సో కార్డియాక్ మజిల్స్ ఎలా ఉంటాయి, స్ట్రైటెడ్గా ఉంటాయా, ఎస్ స్ట్రైటెడ్గా ఉంటాయి. బ్రాంచ్డ్గా ఉంటాయా, ఎస్ బ్రాంచ్డ్గా ఉంటాయి. ఏ షేప్లో ఉంటాయి, సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి. ఫస్ట్ది సిలిండ్రికల్ షేపే, స్కెలిటల్ మజిల్ సిలిండ్రికల్ షేపే, కార్డియాక్ కూడా సిలిండ్రల్ షేపే. ఈ మధ్యలో ఉంది స్మూత్ మజిల్స్, అవి స్పిండల్ షేప్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో స్ట్రైటెడ్, బ్రాంచ్డ్, సిలిండ్రికల్, ఇంకోటి సింగిల్ న్యూక్లియస్ అనమాట. ఇవి దాని ప్రాపర్టీస్. ఓకేనా. నెక్స్ట్ విజరల్ మజిల్స్ అన్నాడు. స్కెలిటల్ మజిల్స్ అంటే మనకు తెలుసు, విజరల్ అనగానే చాలా మందికి ఈ పేరు ఎప్పుడు వినలేదుగా అనిపిస్తూ ఉండిద్ది. విజరల్ అంటే నునుపు కండరాలు. నునుపు కండరాలకి ఇంకో పేరే స్మూత్ మజిల్స్ అనమాట. కాబట్టి విజరల్ మజిల్స్ అన్న, స్మూత్ మజిల్స్, నునుపు కండరాలు, మృదు కండరాలు అన్న ఒకటే ఆన్సర్ వచ్చింది. సో 19th క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అనమాట. కమింగ్ టు ఏ పోర్టర్ క్యారీస్ లగేజ్ ఆన్ హిజ్ హెడ్ ఫ్రమ్ ద one end of the platform to the another end which is roughly 200 meters apart. ఒక పోర్టర్, అర్థమైంది, ఒక కూలీ అనుకోండి. ఒక కూలీ లగేజ్ని ఎత్తుకొని తల మీద పెట్టుకొని ప్లాట్ఫామ్ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాడు. 200 meters ఆ ప్లాట్ఫామ్ లెంత్ ఉంది. ద వర్క్ డన్ బై ద పోర్టర్ ఆన్ ద లగేజ్ ఈ 0 అన్నాడు. వర్క్ డన్ ఏమైపోయిందంట, 0 అయిపోయిందంట. వాడే చెప్పాడు వర్క్ డన్ 0. మరి ఎందుకు 0 అన్నాడు చూద్దాం.
నో ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ద లగేజ్. లగేజ్ మీద ఏ ఫోర్సు లేదు కాబట్టి జీరో అయిందా? కాదు. నెక్స్ట్ ద వెయిట్ ఆఫ్ ది లగేజ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద డిస్టెన్స్ మూడ్ అన్నాడు. ఎస్, ఇది కరెక్ట్ అనమాట. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి వర్క్ ఫార్ములా ఏంటి? ఎఫ్ఎస్ కాస్ థీటా. కాస్ థీటా అంటే యాంగిల్ అనమాట. ఇప్పుడు ఒక లగేజ్ ఇలా ఉంది, ఒక మనిషి ఇలా ఉన్నాడు. ఈ నేల మీద ఉన్న లగేజ్ని ఇలా ఎత్తుకొని తల మీద పెట్టుకున్నాడు. మధ్యలో ఎన్ని డిగ్రీస్ యాంగిల్ ఉండిద్ది? 90 డిగ్రీస్ యాంగిల్ ఉండిద్ది. కాస్ 90 ఎంత? 0. సైన్ 91, కాస్ 90 0. సో యాంగిల్ పరంగా చూసుకున్నాం అనుకోండి, వెయిట్ ఆఫ్ ది లగేజ్, డిస్టెన్స్ మూవ్ రెండు ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఎప్పుడైతే పర్పెండిక్యులర్గా ఉంటాయో వర్క్ ఏమైపోయింది? 0 అయిపోయింది. సో వర్క్ ఈజ్ 0. దానికి కారణం సెకండ్ ఆప్షన్ అనమాట. అంతేగాని ఫోర్స్ పని చేయలేదని కాదు, ఆ పోర్టర్ స్లోగా నడిచాడు అన్నది కాదు, వర్క్ డన్ డజంట్ డిపెండ్ ఆన్ ద డిస్టెన్స్ మూడ్ అని కూడా కాదు. ఇవేమీ కాదు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎగ్జాక్ట్ ఫార్ములా ఏంటంటే W=FS cos θ. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు ఇన్ లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే అనుదైర్ఘ్య తరంగాలు. అనుదైర్ఘ్య తరంగాలు ఓకేనా? అదే కాకుండా ట్రాన్స్వర్స్ వేవ్స్ అన్నాడు అనుకోండి, వాటిని మనం తిర్యక్ తరంగాలు అనాలి. చూడండి, ద డైరెక్షన్ ఆఫ్ ది వైబ్రేషన్ అంటే లోపల ఉన్న పార్టికల్స్ చలించటం అన్నమాట. ఆ వైబ్రేషన్ అనేది ఇన్ ద మీడియం ఆఫ్ పార్టికల్ ఎలా ఉండిద్ది అన్నాడు. సామాన్యంగా ఇది డైరెక్షన్ అనుకోండి, ఓకేనా? సో ఒక వేవ్ ఈ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు పార్టికల్స్ వైబ్రేషన్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉండిద్ది అనమాట. ఈ రెండు లైన్స్ ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. కాబట్టి లాంగిట్యూడినల్ వేవ్స్లో వేవ్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఆ వేవ్ లోపల ఉన్న అణువులు, పార్టికల్స్ ఎలా వైబ్రేట్ అవుతాయి అంటే వేవ్ వెళ్ళే దిశలోనే వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో ప్యారలల్ టు ద ప్రాపగేషన్ ఆఫ్ ది వేవ్. ప్రాపగేషన్ అంటే ప్రయాణించడం అనమాట. వేవ్ ఎటువైపు ప్రయాణిస్తుందో, తరంగం ఎటువైపు ప్రయాణిస్తుందో అదే దిశలో ఏమవుతున్నాయి? పార్టికల్స్ కూడా వైబ్రేట్ అవుతున్నాయి. దట్ ఈస్ కాల్డ్ లాంగిట్యూడినల్ వేవ్స్ అనమాట. ఓకేనా? అలా కాకుండా ట్రాన్స్వర్స్ వేవ్స్ అని అనుకోండి, ఎప్పుడైతే వేవ్ డైరెక్షన్ ఇటువైపు ఉండిద్దో కానీ పార్టికల్స్ డైరెక్షన్ అలా ఉండదు, దానికి ఆపోజిట్గా పర్పెండిక్యులర్గా ఉండిద్ది అనమాట. ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో వేవ్ డైరెక్షన్ ఏమో ఇటు ఉంది, పార్టికల్స్ డైరెక్షన్ ఏమో పైకి కిందకు ఉంది. కాబట్టి ఈ రెండు ఎలా ఉన్నాయి? ఇలా చూస్తే పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో ఎప్పుడైతే పర్పెండిక్యులర్గా ఉంటాయో అది ట్రాన్స్వర్స్ వేవ్స్ అనమాట. ఓకేనా? కాబట్టి పర్పెండిక్యులర్గా ఉండిద్ది అంటే దాని ఆన్సర్ ఏంటి? ట్రాన్స్వర్స్ వేవ్స్కి ఎగ్జాంపుల్స్. ఏంటి పర్పెండిక్యులర్గా ఉండేది? వేవ్ పార్టికల్స్ యొక్క వైబ్రేషన్. గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య ఇదే క్వశ్చన్ని ఎలా అడిగాడో తెలుసా? ఇప్పుడు నేను ప్యారల్ అని చెప్పాను కదా, అలా అడగల. ప్యారల్ అని చెప్పకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్ అని అడిగాడు. సో పార్టికల్స్ ఇటువైపు మూవ్ అవుతున్నాయి, అయ్యేటప్పుడు ఇలాగా 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 అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఫ్రంట్ బ్యాక్ మూవ్ అయినాయి అన్న, ప్యారల్గా మూవ్ అయినాయి అన్న ఒకటే అర్థం. ఇప్పుడు ఇలా చెప్పాలనుకోండి, టాప్ బాటము అంటే పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి, అంటే వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్స్ పైకి కిందకి ఉంటేనేమో ట్రాన్స్వర్స్, ముందుకి వెనక్కి ఉంటేనేమో లాంగిట్యూడినల్. ఇలా అడిగే విధానాన్ని మారుస్తున్నాడు. క్వశ్చన్ అయితే కామన్. కాబట్టి ప్యారలల్ అని గుర్తుపెట్టుకోండి, లేదా ఫ్రంట్ అండ్ బ్యాక్ మూమెంట్ అని గుర్తుపెట్టుకోండి, లేదా పర్పెండిక్యులర్ అని గుర్తుపెట్టుకోండి, లేదా అప్ అండ్ డౌన్ మూమెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్స్ దగ్గర చాలామంది పిల్లలు చెప్పారు ఇలా అడుగుతున్నాడు సార్ అని చెప్పి. నాకు ఇది గుర్తుకొచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు చదువుతున్నాను. ఓకేనా? క్వశ్చన్ చూడంగానే నాకు గుర్తుకొచ్చింది, కంపల్సరీగా అక్కడ పాయింట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనమ్మా? కమింగ్ టు 22వ క్వశ్చన్. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ ద గివెన్ మీడియం అన్నాడు. స్పీడ్ ఆఫ్ ది సౌండ్కి సంబంధించి కరెక్ట్ ఏంటి అన్నాడు. సో స్పీడ్ ఆఫ్ ది సౌండ్ రిమైన్స్ సేమ్ అట్ ఆల్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. ఎస్, ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అనమాట. ఓకేనా? మీరు ఏ ఫ్రీక్వెన్సీ అయినా తీసుకోండి, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎలా ఉండిద్ది? రిమైన్స్ కాన్స్టెంట్, మారదనమాట. చాలామంది ఏం చేస్తారంటే స్పీడ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీకి స్పీడ్కి రిలేషన్ ఉంది కదా, కాబట్టి ఫ్రీక్వెన్సీ మారితే స్పీడ్ ఆఫ్ సౌండ్ మారిద్ది అని పెడతారు. అప్పుడు మీ ఆప్షన్ రాంగ్ అయిపోయింది.
నో. స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది మనకి డెన్సిటీ, ఎలాస్టిసిటీ, మీడియం ప్రాపర్టీస్ ఇలా అనేక వాటి మీద ఆధారపడితే తప్ప దీని మీద కాదు. ఓకేనా? ఇక్కడ ఫ్రీక్వెన్సీతో పాటు వేవ్ లెంత్ అనే ఫ్యాక్టర్ కూడా ఉందన్నమాట. సో ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్ రెండింటిని కన్సిడరేషన్లోకి తీసుకుని మాట్లాడినప్పుడే మనం స్పీడ్ గురించి మాట్లాడాలి. ఏదో ఒకదాన్ని తీసుకుని ఇక్కడ మాట్లాడకూడదు. కాబట్టి ఎట్ ఆల్ ఫ్రీక్వెన్సీస్, ఏ ఫ్రీక్వెన్సీస్ దగ్గర అయినా ఒక సౌండ్ వేవ్ని డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో చూడు, కానీ దాని స్పీడ్ ఎలా ఉండిద్ది? సేమ్గా ఉండిద్ది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత 23వ క్వశ్చన్, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ నాన్ మెటల్ దట్ లస్ట్రస్ అన్నాడు. లస్ట్రస్ అంటే మెరవటం అనమాట, మెరుపు. అసలు లస్ట్రస్ అనే ప్రాపర్టీ ఎవరిది? మెటల్స్ది. కానీ నాన్ మెటల్స్లో ఒక దానికంట లస్ట్రస్ ప్రాపర్టీ ఉందంట, అంటే మెరిసే గుణం ఉందన్నమాట. సో అదేంటి? ఇది మెటల్ కాదు, ఇది మెటల్ కాదు, ఇది మెటల్ కాదు, అయోడిన్. సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? మూడిట్లో తేడా మీరు గమనించారా? ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ఉదాహరణకి ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి అడుగుతా చూడండి. ఈ క్వశ్చన్కి కాన్సెప్ట్ తెలియకపోయినా కాస్త ఆప్షన్స్ని పట్టుకోగానే చెప్పగలరు. అలాంటి క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాను, జాగ్రత్తగా చెప్పండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మాలిక్యులర్ కాంపౌండ్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మాలిక్యులర్ కాంపౌండ్? కింది వాటిలో మాలిక్యులర్ కాంపౌండ్ అంటే ఏంటి? ఉదాహరణలు: కాల్షియం ఆక్సైడ్, MgCl2, NaCl, CO2. ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సరో కామెంట్ సెక్షన్లో రాయండి. ఇది మీకు నేను హోంవర్క్ ఇస్తున్న రెండో క్వశ్చన్ అనమాట. ఆల్రెడీ ఒకటి ఇచ్చాను, ఇది రెండో క్వశ్చన్. ఓకేనా? మాలిక్యులర్ కాంపౌండ్ అంటే ఏంటో రాయండి. ఎంతమందికి తెలుసో తెలీదో చూద్దాం. కమింగ్ టు అయోడిన్. అయోడిన్ కాకుండా ఇంకా ఉన్నాయి. ఉదాహరణకి డైమండ్ ఉంది, అది నాన్ మెట్లే కానీ బాగా మెరిసిద్ది. తర్వాత గ్రాఫైట్, అది నాన్ మెట్లే బాగా మెరిసిద్ది. ఇది టెట్రాహెడ్రల్ షేపు, ఇదేమో హెక్సాగోనల్ లేయర్ షేపు. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి అయోడిన్తో పాటుగా. రేపు ఇప్పుడు అయోడిన్ కాకుండా వేరే అడిగినప్పుడు యూ కెన్ ఆన్సర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అప్పుడు మీరు వీటిని బాగా చెప్పగలరు. 24, ఇఫ్ సెల్ ఈజ్ ప్లేస్డ్. ఇదిగో నేను ఇట్లాంటి క్వశ్చనే, కాస్త క్వశ్చన్ మార్చాడంతే. ఇఫ్ ఎ సెల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ అండ్ డాష్, దేర్ విల్ బి ఎ నెట్ ఫ్లో ఆఫ్ వాటర్ అవుట్ ఆఫ్ ది సెల్ అండ్ ద సెల్ విల్ లూజ్ వాల్యూమ్. నాకు క్వశ్చన్ మొత్తం అర్థం కాకపోయినా సెల్ ఏమైద్దంట? వాల్యూమ్ని లూజ్ అయిపోయిద్దంట. అంటే తన లోపల ఉన్న ద్రవాన్ని కోల్పోయిద్ది. కోల్పోయినప్పుడు నా బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్నీ తగ్గిపోయినానుకో నేనేమైపోతాను? నీరసమైపోయి తగ్గిపోతాను కదా. అలా సెల్ కూడా దాని లోపల ఉన్న వాటిని కోల్పోయిందనుకో ఏమైపోయిద్ది? ష్రింక్ అయిపోయిద్ది. ఒక సెల్ ష్రింక్ అయింది అంటే అది ఎక్కడ పెట్టుంటే ష్రింక్ అయింది? హైపర్టోనిక్లో పెడితే ష్రింక్ అయింది. సింపుల్. నిన్న క్వశ్చనే కాస్త మార్చి అడిగాడు. ఇలాంటివి తర్వాత చాలా వస్తూ ఉంటాయి. క్వశ్చన్ తర్వాతే క్వశ్చన్ ఉండిద్ది, చిన్న పాయింట్ మారుస్తూ ఉంటాడు. అలాంటి క్వశ్చన్స్ మెటలర్జీలో ఈరోజు 2-3 సెట్ చేశాను మీకు. చిన్న పాయింట్ హడావుల్లో మిస్ చేయటం, మర్చిపోయావో తప్పెట్టేస్తావు. చూద్దాం అలాంటి క్వశ్చన్స్. ఓకేనా? సో హైపర్టోనిక్ సొల్యూషన్ ఇస్ ద ఆన్సర్ అనమాట. సెల్ లూజ్ ఇట్స్ వాటర్, సెల్ గెయిన్స్ ఇట్స్ వాటర్ అని అనుకోండి, అప్పుడు స్వెల్ అయింది హైపోటోనిక్. నెక్స్ట్ క్వశ్చన్ 25వ క్వశ్చన్, వాట్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్? ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏమంటారు? పరివర్తన మూలకాలు అంటారు. పరివర్తన మూలకాలు అంటే అర్థం ఏంటి? 2 అవుటర్ మోస్ట్ షెల్స్ ఇన్కంప్లీట్గా ఉండటమా? బోత్ మెటల్స్ నాన్ మెటల్స్ని కలిపి వాటిని పిలవాలా? 8 ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ షెల్లో ఉంటే పిలవాలా? ఎలిమెంట్స్ హూజ్ 3 అవుటర్ మోస్ట్ షెల్స్ ఆర్ ఇన్కంప్లీట్. 2 అవుటర్ మోస్ట్ షెల్స్ ఇన్కంప్లీట్గా ఉండాలి. అంటే అవుటర్ మోస్ట్ షెల్స్ అంటే చివరి 2 కర్పరాలు. చివరి 2 కర్పరాలు ఖాళీగా ఉంటే పరివర్తన మూలకాలు అనాలా? లేకపోతే చివరి కర్పరంలో అన్ని ఎలక్ట్రాన్స్ 8 ఉంటే పరివర్తన మూలకాలు అనాలా? లేదా చివరి 3 కర్పరాలు ఖాళీగా ఉంటే పరివర్తన మూలకాలు అనాలా అని అడిగాడు అనమాట. తెలుగు వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి తెలుగులో నేర్చుకొని మరి చదువుతున్నాను. క్వశ్చన్ అయితే అవైలబుల్గా లేదు. అర్థమైందా? తెలుగులో ఈ క్వశ్చన్ కొడతానికి చూస్తుంటే బూతులు వస్తున్నాయి. అర్థమైందా? తెలుగులో అసలు రావట్లేదమ్మా. టెక్స్ట్ బుక్లో కూడా తెలుగులో పాసిబుల్గా లేవు.
ఉంటే నేను పెడతాను. ఓకేనా? తెలుగోళ్ళ కోసమే పెట్టింది. తెలుగోళ్ళు రైల్వేలోకి ఎళ్ళాలనే పెట్టింది. తెలుసా? మొన్నటికి మొన్న ఒక ఛానెల్‌లో, ఒక హిందీ ఛానెల్‌లో ఏమన్నారంటే, "అందరూ సికింద్రాబాద్ బోర్డ్ పెట్టుకోండ్రా" అని ఒక సారు వాళ్ళని మోటివేట్ చేస్తున్నాడు. తెలుసా ఎందుకు నార్తోళ్ళు సికింద్రాబాద్ బోర్డ్ పెట్టుకున్నారో? వాడేమన్నాడో తెలుసా? "అక్కడ ఎవడు సరిగ్గా చదవడురా. ఆళ్ళందరూ తెలుగులో కూర్చుంటారు. తెలుగులో సోర్స్ లేదు. మీరక్కడ పెట్టుకోండి" అని జెప్పి అందుకే గుట్టలు గుట్టలుగా ఎక్కువ మంది సికింద్రాబాద్ బోర్డులు పెట్టుకుంటున్నారు. మన బోర్డుకి వాళ్ళొచ్చి పెట్టుకుంటున్నారు. మనమేమో అక్కడ బీహారు అలాంటి చోట మనం వెళ్లి బతకలేము. మన వల్ల కాదు. ఆళ్ళే అక్కడ బతకలేక ఇక్కడికొస్తున్నారు. ఎంత ధైర్యంగా చదువుతున్నారో చూడండి. ఓకేనా? చాలా కష్టమైద్ది. తెలుగునే పట్టుకొని కూర్చుంటే కుదరదు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నేనేం తప్పుగా చెప్పట్లేదు. నేను తెలుగు వాళ్ళని డిస్కరేజ్ చేసేలా మాట్లాడట్లేదు. కానీ దానికోసమే కూర్చుంటే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. ఒకసారి కాకపోతే ఇంకోసారైనా సార్ ఏం చెబుతున్నారు? తెలుగులో మాట్లాడుతున్నాడు గదా! తెలుగు ఎస్సీఆర్‌టీలో ఇంగ్లీషు, తెలుగు 2 ఉన్నాయి కదా! ఒకసారి విందాం. కొంత కాకపోతే కొంతైనా అర్థమైద్ది అని మీరు వినండి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మిమ్మల్ని బతిమాలుతున్నా నేను. అది మీరు మాత్రం ఇబ్బంది పడతారు. అర్థమైందా? తెలుగులో సోర్స్ లేదు. రేపు ఏఎల్‌పీ సీబీటీకెళ్తే బీఎస్సీ బుక్‌లో ఎక్కడుంది? బీఎస్సీలో ఎక్కడైనా తెలుగుందా? బీఎస్సీ ఎక్కడైనా తెలుగుందా? బీఎస్సీ బుక్‌కి ఎక్కడ తెలుగుండదు. అప్పుడు మీరు కంపల్సరీగా మీరు ఇంగ్లీష్ చదవాల్సిందే. కాబట్టి దయచేసి ఐయామ్ బెగ్గింగ్ యూ మెల్లిగా వినండి. అర్థమైందా? నాకు తెలుసు తెలుగులో ఈ క్వెషన్స్ పెడితే నా ఛానెల్ ఇప్పుడు గూడా ఇంకా ఎక్కువ మంది చూస్తారని 200K సబ్స్క్రైబర్స్ అవుతారని నాకింకా తెలుసు. కానీ పాసిబుల్ లేదది. లేపోతే ఒక వీడియో తెలుగులో తీసుకొచ్చి పెట్టి మిమ్మల్ని అందరిని గ్యాదర్ చేసి అసల చేతగాని పని నాకది. అర్థమైందా? అలా 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 దానికోసం చేయటం. అర్థం చేసుకోండి ప్లీజ్. మీరు మెల్లిగా వింటే అర్థమైద్ది. నేను చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. ఓకేనా? మీకోసం ఇయన్నీ కష్టపడి చెబుతుంది. తెలుగు వాళ్ళు రావాలనే చెబుతుంది. మీరు వినకపోతే మాత్రం మన దగ్గరుండి ఇంగ్లీష్ చదువుకునే పిల్లలకి మాత్రం ఇది చాలా ఫెచ్చింగ్ అయిద్ది. ఇక్కడున్నోళ్ళే మీకు పోటీగా తయారవుతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్క విషయం మాత్రమే నేను చెప్పగలను. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. చూడండి. వాట్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్? ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే అర్థం ఏంటి? చూడండి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అనమాట. అంటే అర్థం ఏంటి? 2 ఔటర్ మోస్ట్ షెల్స్ ఇన్‌కంప్లీట్‌గా ఉన్నాయనుకోండి. అంటే చివరి 2 కర్పరాలు. చివరి 2 కర్పరాలు ఎప్పుడైతే ఖాళీగా ఉంటాయో వాటిని పరివర్తన మూలకాలు అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఎప్పుడైతే 3 ఔటర్ మోస్ట్ షెల్స్ అనమాట. అంటే చివరి 3 కర్పరాలు ఎప్పుడైతే ఇన్‌కంప్లీట్‌గా ఉంటాయో వాటిని ఎఫ్ బ్లాక్ మూలకాలు అనాలి. వీటిని డి బ్లాక్ అనాలి. డి బ్లాక్. డి బ్లాక్ మూలకాలన్నా పరివర్తన మూలకాలన్నా ఒకటే. ఎఫ్ బ్లాక్ మూలకాలన్నా అంతర పరివర్తన మూలకాలన్నా ఒకటే అనమాట. నెక్స్ట్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఔటర్ మోస్ట్ షెల్. చివరి కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయనుకోండి వాటిని జడవాయువులు అంటారు. నోబుల్ గ్యాసెస్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఔటర్ షెల్స్ ఇన్‌కంప్లీట్‌గా ఉన్నాయనుకోండి. ఉన్నాయి. అప్పుడు దాన్ని పి బ్లాక్ మూలకాలు అంటారు. ఓకేనా? వాటిని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటారు. రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్. తెలుగులో ప్రాతినిధ్య మూలకాలు అంటారు. 4కి 4 డెఫినిషన్స్ చెప్పా. జాగ్రత్తగా చూడండి. చివరి 2 కర్పరాలు ఖాళీగా ఉంటే డి బ్లాక్ పరివర్తన మూలకాలు. చివరి 3 కర్పరాలు ఖాళీగా ఉంటే ఇన్‌కంప్లీట్‌గా ఉంటే ఎఫ్ బ్లాక్ అంతర పరివర్తన మూలకాలు. చివరి షెల్‌లో 8 ఎలక్ట్రాన్స్ కంప్లీట్‌గా ఉంటే జడవాయువులు ఇనర్ట్ గ్యాసెస్. ఔటర్ షెల్స్ అది ఒకటా రెండా కాదు. ఔటర్ షెల్స్ ఇన్‌కంప్లీట్‌గా ఉన్నాయంటే పి బ్లాక్. వాటిని ప్రాతినిధ్య మూలకాలు అంటారు. ఓకేనా? ఇదన్నమాట కాన్సెప్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద క్వెషన్ పడింది. రీసెంట్‌గా అడిగాడు. అందుకే నేను ఫ్రేమ్ చేసి చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ విధానంలో కూడా కొన్ని క్వెషన్స్ అడుగుతున్నాడు. ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకోండి. ఒక ఆక్సిజన్ ఆటమ్ తీసుకోండి. ఓకేనా? తీసుకున్నప్పుడు దానికి వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని అన్నాడు. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8. దాని కాన్ఫిగరేషన్ ఏంటి? 2, 6. మొదటి కర్పరంలో 2 ఉంటాయి.
చివరి కర్పూరంలో 6 ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు దానికి ఎన్ని కావాలి? 2 వాలెన్సీకి ఎలక్ట్రాన్స్ కావాలన్నమాట. కావాలి అన్నప్పుడు మైనస్ రాయాలి. సో ఆక్సిజన్ వాలెన్సీ ఎంత? -2. ఇప్పుడు చూడండి అన్నిటికీ క్వశ్చన్స్ మనం ఎలా ఆన్సర్ చేద్దాము. వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని అన్నాడు. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ని వాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనాలి. అంటే 6. వాలెన్సీ ఎంత? ఎన్ని వస్తే 8 పూర్తయిద్దో దాన్ని వాలెన్సీ అంటారు. సో ఎన్ని కావాలి? 2 కావాలి. 2 కావాలి కాబట్టి 2 వాలెన్సీ. వాలెన్సీ అన్నా వాలెన్స్ అన్నా ఒకటే కాబట్టి ఆన్సర్ 2. ఎన్ని కావాలి అని చెప్పేదేమో వాలెన్సీ, ఎన్ని ఉన్నాయి అని చెప్పేదేమో వాలెన్సీ ఎలక్ట్రాన్స్. న్యూట్రాన్స్ ఎన్ని? 8. ప్రోటాన్స్ ఎన్ని? 8. ఎలక్ట్రాన్స్ ఎన్ని? 8. అలా ఒక యాటమ్, ఒక ఎలిమెంట్ నీకు ఇచ్చినప్పుడు నువ్వు వాలెన్సీ ఎలక్ట్రాన్స్, వాలెన్సీ, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఇవన్నీ చెప్పగలిగే సామర్థ్యం నీకు రావాలి. ఓకేనా? అప్పుడు నువ్వు కెమిస్ట్రీలో మంచిగా ఉన్నావని అర్థం అనమాట. ఓకేనా అమ్మా? ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వాలెన్సీ ఎలక్ట్రాన్స్ని మల్టిప్లై చేయి, న్యూట్రాన్స్ వాలెన్సీని తీసి ఆన్సర్ చెప్పు అని కంబైన్డ్గా అడుగుతున్నాడంట. అంటే నీకు ఈ వాల్యూస్ తెలిస్తే అప్పుడు 8లోంచి 2 తీస్తే 6, 6లోంచి 2 తీస్తే 4 అని చెప్పగలవు. అవి తెలియలేదు అనుకోండి నువ్వు చెప్పలేవు. ఇండైరెక్ట్ క్వశ్చన్ ఫ్రేమింగ్, డేటా సఫిషియన్సీ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగోండి. నేను యూనిఫామ్ మోషన్ గురించి చెప్పానా? ఎంతమంది పెట్టగలరో చూడండి. యూనిఫామ్ మోషన్ గురించి తిప్పి క్వశ్చన్స్ ఒక 4-5 ఫ్రేమ్ చేశాను ఇక్కడే. జాగ్రత్తగా పెట్టండి. తప్పు పెట్టారో మీకు కాన్సెప్ట్ అర్థం కాలేదని అర్థం. మళ్ళీ వెళ్ళి కాన్సెప్ట్ విని నేర్చుకొని రండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ కరెక్ట్ ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ యూనిఫామ్ మోషన్? ఒక ఆబ్జెక్ట్ యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు ఏది కరెక్ట్ అన్నాడు. చూడండి, ఆబ్జెక్ట్ మూవ్స్ విత్ వ్యారింగ్ స్పీడ్స్ అన్నాడు. వ్యారింగ్ స్పీడ్స్ వేర్ అవుతాయా? అవ్వదు, కాబట్టి రాంగ్. నెక్స్ట్, ఆబ్జెక్ట్ డస్ నాట్ ట్రావెల్ ఈక్వల్ డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఈక్వల్ ఇంటర్వెల్స్ అన్నాడు. అసలు యూనిఫామ్ మోషన్ అంటే అర్థం ఏంటి? ఈక్వల్ డిస్టెన్స్ని ఈక్వల్ టైంలో వెళ్ళిద్ది అని అర్థం. కానీ వాడు నాట్ అన్నాడు, అంటే మూడోది కూడా రాంగే. ఆబ్జెక్ట్ ట్రావెల్స్ విత్ డిఫరెంట్ యాక్సలరేషన్ అన్నాడు, ఇది రాంగే. యూనిఫామ్ మోషన్ అనగా నేను చెప్పాను A = 0, యాక్సలరేషన్ 0 అని చెప్పాను. ఇక మిగిలిపోయిన ఆప్షన్ ఏంటి? సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యూనిఫామ్ మోషన్ అంటే అర్థం ఏంటి? ఒక ఆబ్జెక్ట్ కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తుంది. కాన్స్టెంట్ స్పీడ్ కూడా అనకూడదు, లెక్క ప్రకారం ఏమనాలంటే కాన్స్టెంట్ వెలాసిటీ అనాలి. అది ఎగ్జాక్ట్గా కరెక్ట్ అనమాట. అది ఇప్పుడు కాన్స్టెంట్ స్పీడ్ అని ఇచ్చాడు, సో మనం సెకండ్ ఆప్షన్ని టిక్ చేయొచ్చు. ఓకేనా? స్పీడ్ ఉంది కదా అని కొట్టేయమాకండి, కాన్స్టెంట్ స్పీడ్ని పెట్టండి. కానీ ఎగ్జాక్ట్గా కాన్స్టెంట్ వెలాసిటీ అని పెడితే అది కరెక్ట్గా రైట్ అనమాట. కానీ మనకి ఇలా ఇచ్చాడు కాబట్టి వాడు స్పీడ్ని కాన్స్టెంట్ చేసి పెట్టాడు, మనం చెప్పచ్చు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇదిగోండి 27వ క్వశ్చన్. ఇది కూడా యూనిఫామ్ మోషన్కి సంబంధించి. ఫర్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది అనమాట. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్. అంటే దీంట్లో 3 రైట్ ఉంటాయి అనమాట. చూద్దాం. వెలాసిటీ ఈజ్ సేమ్ యాజ్ ద యావరేజ్ వెలాసిటీ ఎట్ ఆల్ ఇన్స్టెంట్ అన్నాడు, రైటే. ఏంటి సార్ అది ఏం చదివారో ఏం అర్థం కాలేదు అంటారు. చూడండి, వెలాసిటీ ఈజ్ సేమ్ యాజ్ ద యావరేజ్ వెలాసిటీ ఎట్ ఆల్ ఇన్స్టెంట్ అన్నాడు. అంటే నువ్వు ఒక జర్నీలో ఏదో ఒక పాయింట్ తీసుకో, ఆ పాయింట్ దగ్గర ఇన్స్టెంట్ వెలాసిటీ కనుక్కున్నాం అనుకోండి, అది యావరేజ్ వెలాసిటీకి సమానంగా ఉండిద్ది. అంటే యూనిఫామ్ మోషన్లో ఇన్స్టెంట్ వెలాసిటీ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ. ఏమండి, ఈ పదాలన్నీ చాలా ఇంపార్టెంట్, అర్థమైందా? ఇది ఎవరైతే బాగా కాన్సెప్ట్ ఐడియా ఉండి పేపర్స్ని బాగా డీల్ చేశారో ఇలాంటివి అడుగుతున్నాడు అనే విషయం తెలిసిద్ది. మిగతా వాళ్ళకి ఏదో సోచ్ చెబుతున్నాడో అనిపించిద్ది, కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక్క బిట్ కూడా పోకూడదు అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక డైమండ్ సోర్స్ అనమాట. అర్థం కాని వాళ్ళకి ఇది ఒక వేస్ట్, ఏదో డెప్త్ చదువుతున్నాడు అనిపిస్తూ ఉండిద్ది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ అంటే కరెక్టే. నెక్స్ట్, యాక్సలరేషన్ ఈజ్ 0 అన్నాడు, అంతే కదా. యూనిఫామ్ మోషన్లో ఏమైంది? యాక్సలరేషన్ 0 అయింది. నెక్స్ట్, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ 0 అన్నాడు, ఇది తప్పు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ అన్నాడు, కానీ ఇక్కడ ఏమన్నాడు? 0 అన్నాడు. కాబట్టి ఏమైంది? థర్డ్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్.
ఎప్పుడు కూడా ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఏం అవ్వకూడదు, నాట్ జీరో అవ్వకూడదు. అలా అయితే దాన్ని మనం ఏమనకూడదు, యూనిఫామ్ మోషన్ అనకూడదు. ఓకేనా. ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం ఆబ్జెక్ట్ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ని ఈక్వల్ టైంలో కవర్ చేసిద్దంట. ఎస్, ఇది రైట్. సో ఏబిడి రైట్, సి తప్పు. యూనిఫామ్ మోషన్ అంటే యాక్సలరేషన్ 0 ఉండాలి తప్ప వెలాసిటీ ఎప్పుడు 0 ఉండకూడదు. ఓకేనమ్మా. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ టు ద మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇది కూడా యూనిఫామ్ మోషన్కి సంబంధించే అయ్యే క్వశ్చన్స్ మార్చి తీసుకొస్తున్నా నేను. వాట్ హ్యాపెన్స్ టు ద మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ వెన్ బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ యాక్ట్ ఆన్ ఇట్. బ్యాలెన్స్డ్ ఫోర్సులు యాక్ట్ ఆన్ ఇట్ అంటే యూనిఫామ్ మోషన్లో ఒక వస్తువు ఉన్నప్పుడు, ఓకే, మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఒక వస్తువు మోషన్లో ఉన్నప్పుడు బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై చేసామనుకోండి ఏమైద్ది అని అడిగాడు. ఉదాహరణకి ఇది వస్తువు, దీనిపై నుంచి 100 న్యూటన్స్ అప్లై చేశాను, దీనిపైన 100 న్యూటన్స్ అప్లై చేశాను, ఇటు పక్కన 100 న్యూటన్స్ ఉంది, ఇటు పక్కన 100 న్యూటన్స్ ఉంది. అన్ని ఫోర్సులు సమానంగా అప్లై చేశా. ఇది ఏమైపోయింది, 0 అయిపోయింది. ఇది ఏమైపోయింది, 0 అయిపోయింది. ఆల్రెడీ ఒక వస్తువు మోషన్లో ఉంది, నువ్వేమో బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై చేసావు. మోషన్ మీద ఎటువంటి ప్రభావం ఉండిద్దా? ఉండదు. ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ రిమైన్స్ అన్చేంజ్డ్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నువ్వు బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఎప్పుడు అప్లై చేయకూడదు, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై చేయాలి. మన బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై చేస్తే ఏమైద్ది, నెట్ ఫోర్స్ ఈక్వల్ టు 0 అయిపోయింది. కాబట్టి మోషన్ మీద ఎటువంటి చేంజ్ ఉండదు, ఎటువంటి ప్రభావం ఉండదు, అదనమాట. ఓకేనా, అర్థమైందా? కమింగ్ టు ఇదిగోండి పైన చెప్పిన క్వశ్చనే, దాన్నే మార్చి అడిగాడు మళ్ళా. వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ ఇఫ్ బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఆర్ అప్లైడ్ అన్నాడు. నెట్ ఫోర్స్ ఏమైంది అన్నాడు. సింపుల్, పైనుంచి F1, కింద నుంచి F1, ఇక్కడ నుంచి F2, ఇక్కడ నుంచి F2. సో F2 ఈక్వల్ టు F2 క్యాన్సిల్ అయిపోయింది, F1 ఈక్వల్ టు F1. డైరెక్షన్స్ రివర్స్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. అన్ని క్యాన్సిల్ అయితే ఫోర్స్ ఏమైపోయింది, 0 అయిపోయింది. ఇక్కడ చెప్పాగా నెట్ ఫోర్స్ 0, దాన్ని క్వశ్చన్గా ఫ్రేమ్ చేశాడు. ఓకేనా. ఒకే యూనిఫామ్ మోషన్ 4 రకాల క్వశ్చన్స్ తీసుకొచ్చాను మీకు. అర్థం చేసుకోండి, ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. డోంట్ బై హార్డ్, బట్టి పట్టద్దు. నెక్స్ట్ క్వశ్చన్, ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లార్వాకి ఇంకో పేరు కూడా ఉంది, ట్యాడ్పోల్ అంటారు. కప్ప జీవిత చరిత్ర మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం, చదువుకోకపోతే ఇప్పుడు చూడండి. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లార్వా ఇంటూ అడల్ట్ ఫ్రాగ్. ఒక వృద్ధి పొందిన కప్పగా లార్వా నుంచి రావాలంటే ఆ పద్ధతిని మెటమార్ఫోసిస్ అంటారు. ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగాడు, రీసెంట్ షిఫ్ట్లో అడిగాడు అనమాట. మెటమార్ఫోసిస్ అంటే ఏంటని అడిగారు సార్ అని ఒక క్వశ్చన్ అబ్బాయి నాకు రాసి పెట్టాడు. ఓకేనా. మెటమార్ఫోసిస్ అంటే కప్ప ట్యాడ్పోల్ లేదా లార్వా స్థాయి నుంచి ఒక కంప్లీట్ కప్పగా మారుతాడని మెటమార్ఫోసిస్ అంటారు. అది ఏ మూలకం రెగ్యులేట్ చేసిద్ది, ఏ మూలకం ద్వారా ఈ పద్ధతి క్రమంగా జరిగిద్ది అన్నాడు అనుకోండి, థైరాక్సిన్ హార్మోన్ లేకపోతే మెటమార్ఫోసిస్ జరగదు. కప్ప లార్వా స్థాయి నుంచి కప్ప స్థాయికి ఎదగదు అనమాట. సో ఫస్ట్ ఫ్రాగ్స్ పాన్ అంటారు, అంటే కప్ప పెట్టే గుడ్డు, క్లస్టర్ ఆఫ్ ఎగ్స్ అనమాట. ఆ గుడ్ల సముదాయాన్ని ఫ్రాగ్స్ పాన్ అంటారు. అది నెక్స్ట్ ఎంబ్రియోగా, అది ఎర్లీ ట్యాడ్పోల్, ఆ తర్వాత లేట్ ట్యాడ్పోల్ కాస్త ఫ్రాగ్లెట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ట్యాడ్పోల్ తర్వాత స్థాయి ఏంటి అంటాడు, ఫ్రాగ్లెట్ కాస్త ఫ్రాగ్గా మారింది. కాబట్టి ట్యాడ్పోల్ నుంచి ఫ్రాగ్గా మారాలంటే మధ్యలో వచ్చింది ఏంటి అంటే ఫ్రాగ్లెట్. ఇక్కడ కప్పకి ఇలా తోకలా కనపడుతూ ఉండిద్ది అనమాట. కానీ అభివృద్ధి చెందినప్పుడు ఆ తోక అనేది ఉండదు, పూర్తిగా కలిసిపోయిద్ది అనమాట. ఓకేనా. కాబట్టి మారే విధానాన్ని మెటమార్ఫోసిస్ అంటారు, ఆ కంట్రోలింగ్ ఏమో థైరాక్సిన్ హార్మోన్ అంటారు. ఓకేనా. సో ఇక్కడతో మనకి 30 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. సో మనం పార్ట్ 2లో 15 క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతూ ఉండిద్ది. నెక్స్ట్ పార్ట్ 3లో మరికొన్ని క్వశ్చన్స్ మనం మాట్లాడుకుందాం. ఓకేనా. ఇదిగోండి అక్కడ మనకి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్, ఓకేనా, బేబీ వెయిట్ గురించి ఇంకా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. ఐఎమ్ మేకింగ్ అన్ని రెడీ చేస్తున్నాను, మంచిగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత షిఫ్ట్ వాళ్ళు జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఏఎల్పి ఎగ్జామ్స్ కూడా ఇవన్నీ సేమ్ సిలబస్ కాబట్టి మీరు చూస్తూ ఉన్నారనుకోండి
సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల, జ్ఞానం పెంపొందించుకోవడం వల్ల నష్టపోయేది ఏమీ లేదు. అది మీకు ఎలాగైనా ఉపయోగపడిద్ది. కాబట్టి అందరూ చూడండి. అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. పార్ట్ 3లో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.